హాయ్! ఈ వీడియోలో మనం లిస్ట్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో, ప్రీవియస్ వీడియోలో అప్‌లోడ్ చేసిన షార్ట్స్ వీడియోది ఒకసారి డిస్‌ప్లే చేస్తున్నాను. ఇది లిస్ట్ ఫంక్షన్స్. సో, ఫస్ట్ మనం అపెండ్ ఆఫ్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్. లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సమ్ 10, 50, 60, 80, 20, 30, 40 లిస్ట్ తీసుకుందాం. సో, మనం అపెండ్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతదంటే సింగిల్ వాల్యూ అనేది 40 ఇప్పుడు లాస్ట్‌లో 40 ఉంది గదా! 40 తర్వాత రావడానికి. అంటే ఎండ్‌లో సింగిల్ వాల్యూ యాడ్ జేయడానికి అపెండ్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 100 ప్రింట్ ఆఫ్ ఎల్. సో, 100 అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఎక్స్టెండ్ ఆఫ్. సో, లిస్ట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్‌ని లాస్ట్‌లో యాడ్ జేయడానికి ఎక్స్టెండ్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. నేను 100 తర్వాత 200, 300 యాడ్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ ఎల్. సో, 200, 300 యాడ్ అయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆఫ్. సో, స్పెసిఫైడ్ లొకేషన్‌లో అంటే స్పెసిఫైడ్ ఇండెక్స్‌లో మనం ఒక వాల్యూ అనేది యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ సంథింగ్ 3 అనే ఇండెక్స్‌లో నేను ఒక 5000 అనే వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఎల్. సో, చూసారు గదా! 3 అంటే 0, 1, 2, 3. థర్డ్ ఇండెక్స్ పొజిషన్‌లో మనకి 5000 అనే వాల్యూ ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ రిమూవ్ ఆఫ్. సో, ఒక స్పెసిఫైడ్ వాల్యూ అనేది రిమూవ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనకి ఏముంది? డూప్లికేట్స్ అనేది మనం తీసుకున్న లిస్ట్‌లో ఏమీ లేదు కాబట్టి రిమూవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు. ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్. సో, స్పెసిఫైడ్ వాల్యూ అనేది రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో, మనకున్న లిస్ట్‌లో ఏముంది? 10, 50, 60, 5000 ఉంది. సో, నేను 5000 అనే వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ 5000. ప్రింట్ ఆఫ్ ఎల్. సో, 5000 రిమూవ్ అయింది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి పాప్ ఆఫ్. సో, మనం ఎప్పుడు లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎల్ డాట్ పాప్ ఆఫ్. లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? 300 ఉంది. సో, అది రిమూవ్ అవుతది. ప్రింట్ ఆఫ్ ఎల్. ఇక్కడ మనం పాప్ ఆఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏ వాల్యూ రిమూవ్ అవుతుందో కూడా మనకి ఇక్కడ డిస్‌ప్లే చూపిస్తుంది. సో, నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి పాప్ ఆఫ్ ఇండెక్స్. సో, స్పెసిఫైడ్ ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఎల్ డాట్ పాప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ మనం మెన్షన్ చేయాలి. సో, 10 అనే వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నాను నేనిప్పుడు. సో, 10 అనేది 0th ఇండెక్స్‌లో ఉంది కాబట్టి ఆ ఇండెక్స్ పొజిషన్ రిమూవ్ చేయాలి. ఎల్ డాట్ పాప్ ఆఫ్ 0. సో, 10 అనేది రిమూవ్ అయింది. ప్రింట్ ఆఫ్ ఎల్. సో, 10 రిమూవ్ అయింది. నెక్స్ట్ క్లియర్ ఆఫ్. సో, లిస్ట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఎల్ డాట్ క్లియర్ ఆఫ్. ప్రింట్ ఆఫ్ ఎల్. ఎంప్టీ లిస్ట్ వస్తది. నెక్స్ట్ కౌంట్ ఆఫ్. సో, మనకి లిస్ట్ అనేది ఆల్రెడీ మొత్తం అంతా ఎంప్టీ అయిపోయింది కాబట్టి ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ అనేది చూపిస్తాను నేను. 10, 20, 30, 40, 50, 60, 10, 20, 30. సో, డూప్లికేట్స్ కూడా తీసుకున్నాను నేను కౌంట్ చూపించడానికి. సో, ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 10 అనేది ఎన్ని టైమ్స్ ఉంది ఈ లిస్ట్‌లో అని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ మనకి లిస్ట్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మనకి చూసి చెప్పగలుగుతున్నాం. కానీ లిస్ట్ అనేది మనకి పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ లిస్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఎన్ని టైమ్స్ ఉంది అని చెప్పి. సో, 10 అనేది 2 టైమ్స్ ఉంది. ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట. నెక్స్ట్ కాపీ ఆఫ్. సో, ఒక లిస్ట్‌ని కాపీ చేయడానికి ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. L1 అనే లిస్ట్ తీసుకొని L1 ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో, దీన్ని డీప్ కాపీ అని అంటారు. షాలో కాపీ ఏంటంటే ఎల్ డాట్ కాపీ ఆఫ్. ప్రింట్ ఆఫ్ L1. ప్రింట్ ఆఫ్
L2. ఇది L1, L2. సో, మనకి షాలో కాపీకి, డీప్ కాపీకి డిఫరెన్స్ ఏంటంటే, L1లో ఏమన్నా చేంజెస్ చేస్తే అది Lలో ఇంపాక్ట్ అవుతది. Lలో గూడా చేంజెస్ అవుతది. కానీ L2లో ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు అది అవ్వదు. సో, అది షాలో కాపీ. అదొకసారి చూపిస్తున్నాను. L1 డాట్ అపెండ్ చేస్తున్నాను L1లో. సంథింగ్ 30 తర్వాత ఒక 100 అనే వాల్యూ అపెండ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ L1. సో, 100 అనేది అపెండ్ అయింది L1లో. ఇప్పుడు L ప్రింట్ చేస్తున్నాను. 100 అనే వాల్యూ అపెండ్ అయింది. ఇప్పుడు నేను L2లో చేంజెస్ చేస్తున్నాను. అంటే షాలో కాపీలో. L2 డాట్ అపెండ్ ఆఫ్ 5000. ప్రింట్ ఆఫ్ L2. L2లో 5000 అనేది అపెండ్ అయ్యింది. ఇప్పుడు L1ని ప్రింట్ చేద్దాం మనం. L ప్రింట్ ఆఫ్ L ఒరిజినల్ లిస్ట్. సో, దీంట్లో 5000 అనే వాల్యూ అపెండ్ అవ్వలేదు. ఓన్లీ 100 మనం L1లో అపెండ్ చేసిన 100 వాల్యూ అనేది ఒకటే అపెండ్ అయింది. 5000 అవ్వలేదు. సో, ఇది మేజర్‌గా షాలో కాపీకి, డీప్ కాపీకి డిఫరెన్స్. నెక్స్ట్ సార్ట్ ఆఫ్. సో, లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం సార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలంటే కూడా చూపిస్తాను. L డాట్ సార్ట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ L. సో, అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయింది కదా! ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలనుకున్నప్పుడు L డాట్ సార్ట్ ఆఫ్ ఈ బ్రాకెట్స్ లోపల రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి మనం తీసుకోవాలి. అప్పుడు డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అవుతది. ప్రింట్ ఆఫ్ L. సో, డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయింది. రివర్స్ ఆఫ్ ఏంటంటే లిస్ట్‌ని రివర్స్ చేయడానికి. L డాట్ రివర్స్ ఆఫ్. అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్న లిస్ట్ మళ్ళీ అసెండింగ్ ఆర్డర్‌లోకి వస్తది. ప్రింట్ ఆఫ్ L. సో, అసెండింగ్ ఆర్డర్‌లోకి వచ్చింది రివర్స్ అయ్యి. ఇంతే లిస్ట్ ఫంక్షన్స్. టపుల్ ఫంక్షన్స్ ఏం లేదు. మనకి ఇండెక్స్ ఆఫ్ ఒకటి, కౌంట్ ఆఫ్ అనేది ఒకటుంది. కౌంట్ ఆఫ్ అనేది ఇక్కడ లిస్ట్‌లో ఎలా అయితే చూపించానో అదే లిస్ట్ ఆబ్జెక్ట్ కాకుండా టపుల్ ఆబ్జెక్ట్ అని చెప్పి తీసుకుంటాము. అది కూడా ఒకసారి చూపిస్తున్నా. ఎంప్టీ పెరాన్సిస్ దీంట్లో వాల్యూస్ యాడ్ చేస్తున్నాను. 10, 20, 30. కౌంట్ ఉంది కదా! 10, 20 తీసుకున్నాను. T డాట్ కౌంట్ ఆఫ్ 10. 2 టైమ్స్ ఉంది. సో, ఇండెక్స్ ఆఫ్ అంటే స్పెసిఫైడ్ వాల్యూ యొక్క ఇండెక్స్ అనేది ఎంత అని చెప్పి. T డాట్ ఇండెక్స్ ఆఫ్ 10. సో, ఫస్ట్ అకరెన్స్ వాల్యూది వస్తది 0. ఇవి టపుల్‌లో ఇవి 2 ఫంక్షన్సే ఉన్నాయి. ఎందుకంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి. లిస్ట్ మ్యూటబుల్. సో, ఇది ఫంక్షన్స్. ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో సెట్ ఫంక్షన్స్, డిక్ట్ ఫంక్షన్స్, ఆపరేటర్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టైప్ కాస్టింగ్ వీడియోస్ సెపరేట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. చూడండి, నేర్చుకోండి. థాంక్ యూ.